హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ మిషన్ భగీరథ. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఎథిక్స్కి రిలేటెడ్గా టర్మినాలజీ, కొన్ని ముఖ్యమైన పదాలని ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు లాంగ్వేజెస్లో చూడబోతున్నామండి. చాలామందికి తెలుగు స్టూడెంట్స్, తెలుగులో రాసే స్టూడెంట్స్ కానీ తెలుగులో చదువుతున్న స్టూడెంట్స్కి వాటికి మీనింగ్స్ అనేవి సరిగా తెలియట్లేదు. ఈవెన్ ఇంగ్లీష్లో చదువుతున్న స్టూడెంట్స్కి కూడా అసలు వాటికి అర్థాలు ఏంటి అన్నది కొంత ఇబ్బందికరంగానే ఉంది. సో అందువల్ల మనం ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. వీటిలో రోజు ఒక 10-15 పదాలు చూద్దాం. వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు, వాటికి ఎగ్జాంపుల్స్ ఏమై ఉండొచ్చు, అసలు ఆ పదాలని ఒకవేళ ఎగ్జామ్లో రాయాల్సి వస్తే ఏ విధంగా రాయొచ్చు, వీటిని మనం ఇక్కడ గమనించుకుందాం. రైట్, మరి మన ఫస్ట్ పదం నైతికత, ఎథిక్స్ అంటున్నాం. సో ఇక్కడ నేను తెలుగులో నా హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి వచ్చిందండి. నేను వీలైనంత వరకు సెర్చ్ చేసి ఆ పదాలకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అని పెట్టడానికి ప్రయత్నించాను. ఒకవేళ చూస్తున్న వాళ్ళలో మనకి కనుక దీనికి ఇంకా ఇది బెటర్ వర్డ్ అని కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. రైట్, ఎథిక్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో, నీకు ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా అని ఎవరన్నా అడుగుతున్నారంటే ఏంటి దాని మీనింగ్ అంటే, నీకు ఏది మంచి పనో ఏది కాదో తెలుసా తెలీదా అని అడుగుతున్నట్టు, అవునా? సో ఎథిక్స్ని సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఏవి, ఒక హ్యూమన్ యాక్షన్ అనేటటువంటిది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేటటువంటి కొన్ని ప్రిన్సిపల్స్నే మనం ఎథిక్స్ ఆర్ ఎథికల్ వాల్యూస్, నైతిక విలువలు లేదా నైతికత అని చెప్తామన్నమాట. దీన్ని ఇంకా ఏ విధంగా డిఫరెంట్గా డెఫినేషన్స్ రాస్తూ ఉంటారండి. చూడండి, స్టాండర్డ్స్ ఆఫ్ కాండక్ట్ అంటే మనం చేసేటటువంటి యాక్షన్ లేదా బిహేవియర్, ఏ స్టాండర్డ్స్ అనేవి పాటించాలి, దేనికి సంబంధించి, ఏది గుడ్ ఏది బ్యాడ్, ఏది రైట్ ఏది రాంగ్ అన్న దానికి సంబంధించి. ఎథిక్స్ అనేటటువంటిది ప్రాక్టీస్లో అయితే ఈ విధంగా, అంటే మనం చేసే పని ఎథికలా కాదా అని. కానీ ఎథిక్స్ని ఒక సబ్జెక్ట్గా మనం చూస్తే దాన్ని స్టడీ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ కాండక్ట్ అంటే చేసే పనిలో ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి. అంటే యాజ్ అ థియరీ విధంగా చూసుకుంటే ఎథిక్స్ అంటే స్టాండర్డ్స్ ఆఫ్ కాండక్ట్ అని, ప్రాక్టీస్ అంటే మనం దాన్ని పాటించేటప్పుడు ఎథిక్స్ అంటే ఏంటి ఈ విధంగా. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, అదేంటి అంటే సమాజం, సొసైటీ దేన్నైతే యాక్సెప్ట్ చేస్తుందో వాటినే మనం ఎథికల్ వాల్యూస్ అంటామో గమనించాలండి. లార్జర్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది ఆర్ లార్జర్ సొసైటీ ఇది రైట్ లేదా ఇది రాంగ్, ఇది గుడ్ ఇది బ్యాడ్ అని చెప్తుంది చూసారా, ఆ వాల్యూస్నే ఆర్ వాటినే మనము నైతిక విలువలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్టీ అంటే ఏంటి, నిజాయితీ కలిగి ఉండడము అని. మరి ఆనెస్టీ అనేటటువంటిది ఎథికల్ వాల్యూనేనా కాదా? ఒక వ్యక్తి ఆనెస్ట్గా ఉన్నాడు అంటే అతనికి నైతిక విలువ ఉందా లేదా అని చెప్తామా? ఇన్ జనరల్ ఆనెస్టీ అనేది ఒక నైతిక విలువగా పరిగణిస్తాము. అదేవిధంగా రెస్పాన్సిబిలిటీతో ప్రవర్తిస్తున్నారు అనుకుందాం. మరి ఆ వ్యక్తి మరి నైతిక విలువలు ఉన్నాయి లేదా ఎథికల్గా ఉన్నాయని చెప్తామా లేదా? ఎస్. సో ఆనెస్టీ, రెస్పాన్సిబిలిటీ ఇలాంటి వాటిని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్, అవి గుడ్ వాల్యూస్ అని యాక్సెప్ట్ చేస్తుంది. అవి ఉన్న వ్యక్తుల్ని అవి పాటిస్తుంటే ఆ సందర్భంలో ఆ వ్యక్తిని నువ్వు ఎథికల్గా డెసిషన్ తీసుకున్నావు అని చెప్తారు. అవి పాటించకపోతే వీడు లేదా ఈమె అనెథికల్ యాక్టివిటీ చేసింది అని చెప్తారు, అవునా కాదా? అంటే ఓవరాల్గా ఎథిక్స్ అంటే నైతిక విలువలు, సొసైటీ ఏది గుడ్ ఏది రాంగ్, ఏది బ్యాడ్ లేదా ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేటటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిలో హ్యూమన్ యాక్షన్స్లో వాటినే మనము నైతికత లేదా నైతిక విలువలు అని పిలుస్తాం. ఈ పదానికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. చాలామంది ఎథిక్స్కి మోరల్స్ అని ఇంకొక పదం ఉంటుంది, అది మనం కొద్దిసేపట్లో చూడబోతున్నాం. వాటి మధ్య చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా సింపుల్గా రాయొచ్చండి. మనం చేసే పనిలో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పే విధంగా ఉండే కొన్ని ప్రిన్సిపల్స్నే, సొసైటీ యాక్సెప్ట్ చేసేలాగుండే కొన్ని ప్రిన్సిపల్స్నే నైతిక విలువలు లేదా నైతికత అని పిలుస్తాము. అది ఉన్న వ్యక్తులని నైతికత ఉన్నటువంటి మనిషిగా పరిగణిస్తాము. అది లేని వ్యక్తిని అనైతిక పనులు లేదా ఆ పనిని అనైతిక పని, ఆ వ్యక్తుల్ని అనైతికంగా ప్రవర్తిస్తున్నారని చెప్తాం, అంతే. రైట్, సరే, ఈ పదం క్లియర్. మరి ఈ ఎథిక్స్ అనేటటువంటి ఒక్క పదం రిలేటెడ్గా చాలా ఫ్రేజెస్ ఉన్నాయండి ఎథిక్స్ అనే సబ్జెక్ట్లో. ముందు వాటిని చూసి ఆ తర్వాత మోరల్స్ అంటే ఏంటి, మొరాలిటీ అంటే ఏంటి వాటికి వెళ్ళిపోదాం. రైట్, ఎథిక్స్ అనే పదం రిలేటెడ్గా ఉన్న ఫ్రేజెస్. దాంట్లో ఎథికల్ డైలమా,
తెలుగులో నైతిక సందిగ్ధత అంటారు. సో ఈ పదం బేస్డ్గా మీరు యూపీఎస్సీలో చూస్తే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఎథికల్ డైలమా అంటే ఏంటి, దాన్ని ఎలాగ మనము ఆ సందిగ్ధత వచ్చినప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కొంటాము, మీరు ఒక ఆఫీసర్ మీకు ఇలాంటి కంటెక్స్లో నైతిక సందిగ్ధత లేదా ఎథికల్ డైలమా వచ్చింది, దీన్ని మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారు లేదా ఏ విధంగా ఎదుర్కొంటారు, ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలానే వచ్చాయి. మరి ఏ విధంగా ఆ పదానికి మీనింగ్ అర్థం చేసుకుందాం. ఇది కూడా చాలా చాలా పార్షియల్గా రాస్తూ ఉంటారు స్టూడెంట్స్ చాలామంది. దీన్ని ఎలాగ బెటర్గా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఒక సిచ్యువేషన్ అండి, ఒక సిచ్యువేషన్ 2 or more పొటెన్షియల్ సొల్యూషన్స్ అంటే ఒక సిచ్యువేషన్, దాంట్లో మనం 2-3 రకాలుగా యాక్ట్ అవ్వచ్చు, 2-3 విధాలుగా దాన్ని పరిష్కరించవచ్చు. సో 2 or more పొటెన్షియల్ యాక్షన్స్ అనేటటువంటివి ఈక్వల్లీ జస్టిఫైయబుల్. ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఈ రెండిట్లో ఏది చేసినా ఓకే అన్నటువంటివి ఉంటాయి. అప్పుడు మనకి సందిగ్ధత, ఇది చెయ్యాలా అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ వీడియో చూస్తున్నారు, పక్కనే మీకు ఏదో నోటిఫికేషన్ వచ్చింది, ఏది లెట్సే డి డాన్స్ ప్రోగ్రామ్ ఫినాలే అని చెప్పి ఏదో మీకు వచ్చింది అనుకుందాం, ఏది నోటిఫికేషన్ వచ్చింది. మీరేమనుకున్నారు, ఈ మేడం చెప్పేది ఏముందిలే ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా అని చెప్పేసి మీరు అది క్లిక్ చేశారు. క్లిక్ చేసి చూస్తూ ఉంటే మీ మనస్సాక్షి అనేది చెప్తూ ఉంటుంది, అరే ఆమె కష్టపడి వీడియో చేసింది, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ రాసింది, ఇవి నేర్చుకోగలిగితే నాకు ఎగ్జామ్లో ఇంకొక 10 మార్కులు పెరుగుతాయి, నేను ఈ డాన్స్ ప్రోగ్రాంలో ఉన్నది ఇది ఎప్పుడైనా చూడొచ్చు కదా, ఆ వీడియో చూశాకైనా చూడొచ్చు కదా, మధ్యలో నేను డీవియేట్ అయిపోతే మరి నాకు నష్టం కదా అని మీ మనస్సాక్షి మీకు చెప్పింది. మళ్ళీ మీరు దాన్ని క్లోజ్ చేసి వీడియోకి వచ్చారు. అలాంటివి డైలమాస్ కాదు. ఎందుకని? బ్యాడ్ అండ్ గుడ్కి మధ్య ఎప్పుడూ డైలమా రాదండి. ఇది చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇదే. డైలమా లేదా సందిగ్ధత అనేది గుడ్ అండ్ బ్యాడ్ మధ్యలో ఎప్పుడు రాదు. గుడ్ అండ్ బ్యాడ్ ఉంటే గుడ్డే సెలెక్ట్ చేసుకోవాలి, అదే ఇంకా డైలమా లేదు అక్కడ. రెండూ మంచివే లేదు, రెండూ చెడ్డవే. ఇప్పుడు నా దగ్గర ఉన్న 2 ఆప్షన్స్ ఏది తీసుకున్నా మంచిది కాదు, కానీ వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న 2 మంచి ఆప్షన్సే, వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2 గుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఏది ఇంకా బెటర్ అన్నది మనం చూస్ చేసుకోవాలి. 2 బ్యాడ్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలో ఏది తక్కువ బ్యాడ్ అన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా అండి? 2 గుడ్ ఆప్షన్స్ లేదా 2 బ్యాడ్ ఆప్షన్స్. అందుకే చూడండి స్టేట్మెంట్లో ఏముందో, ఇదిగో చూస్ బిట్వీన్ ఏ రెండిటి మధ్య, లెస్సర్ ఆఫ్ 2 ఈవిల్స్ 2 బ్యాడ్ మధ్య, ఆర్ గ్రేటర్ ఆఫ్ 2 గుడ్స్. అది ఆ సిచ్యువేషన్ని సందిగ్ధత అంటాం. ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అండి. ఆ ఆఫీసర్కి కార్ కావాలి అని అనుకున్నాడు. నేను జాబ్లో జాయిన్ అయ్యాక కొన్ని సంవత్సరాలకు కార్ కొనాలన్నది అతని యొక్క ఆశయం. మరి ఎవరో వచ్చేసి మీకు కార్ గిఫ్ట్గా ఇస్తామండి అన్నారు. సో కార్ గిఫ్ట్గా ఇస్తాం, తీసుకోండి, మాకు ఈ పని చేసి పెట్టండి అన్నారు. సో అప్పుడు మీరు అయ్యో కార్ తీసుకోవాలా, వాళ్ళకి వద్దని చెప్పాలా అనేది సందిగ్ధత కాదండి. వాళ్ళు మనకి బ్రైబ్ ఇచ్చినట్టు కార్ ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారంటే దాన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేయడమే. అసలు అలాంటి చోట సందిగ్ధత ఉండదు. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఆఫీస్ డ్యూటీ అనేటటువంటిది మామూలుగా 5 వరకు అనుకుందాం. మీరు ఆ రోజు మీ అమ్మాయో లేదా మీ వైఫో లేదా మీ హస్బెండ్ ఎవరో ఒక బర్త్డే, సో మీరు అన్నారు, ప్రామిస్ చేసి వచ్చారు, అసలు నేను ఈ ఆఫీస్ పనిలో పడి మీతో అస్సలు టైం స్పెండ్ చేయట్లేదు, ఇవాళ నేను కరెక్ట్గా 5కి ఆఫీస్ వదలగానే వచ్చేస్తాను, మనము ఇంట్లో కొంత టైం స్పెండ్ చేద్దాము అన్నారు. సో యాజ్ అ పేరెంట్ లేదా యాజ్ అ స్పౌస్ లేదా యాజ్ అ హస్బెండ్ ఆర్ వైఫ్ అది మీ యొక్క బాధ్యత కదా. కానీ ఆఫీసర్ అన్నారు, అలా కాదు, ఈరోజు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంది, మీ బాస్ అన్నారు, ఈరోజు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఉంది చేసేళ్ళు అన్నారు. సో అప్పుడు ఇది కొంచెం అర్జెంట్ అయ్యా అని చెప్పి మీకు వెళ్ళారండి. సో అప్పుడు ఇది మంచిదే, ఇది మీరు మాట ఇచ్చారు, వాళ్ళు మీకోసం చూస్తూ ఉన్నారు, మీ యొక్క డ్యూటీ అది, మీ ఫ్యామిలీని మీరు చూసుకోవడం. ఇప్పుడు వచ్చేటటువంటిది ఉంటుంది చూసారా, దాన్ని సందిగ్ధత అంటాం. అర్థమైందా? దాన్ని సందిగ్ధత అని పిలుస్తాము. 2 మంచివే, 2 చేయాల్సినవే. రైట్, ఈ పదం అర్థమైంది అనుకుంటున్నాను. ఎథికల్ డైలమా లేదా నైతిక సందిగ్ధత. చాలామంది డెఫినేషన్ని గుడ్ అండ్ బ్యాడ్ మధ్యలో వచ్చేటటువంటిదే సందిగ్ధత అనుకుంటారు. నెవర్. గుడ్ అండ్ బ్యాడ్లో ఖచ్చితంగా మీరు గుడ్ ఆప్షన్నే సెలెక్ట్ చేసుకుంటాం మనం ఎథికల్గా ఉండాలి అంటే. గుడ్ అండ్ బ్యాడ్కి వస్తే దాంట్లో అసలు డైలమానే లేదు. కానీ గుడ్ వర్సెస్ గుడ్ లేదా బ్యాడ్ వర్సెస్ బ్యాడ్ రెండిట్లో ఏది తీసుకున్నా బ్యాడే, కానీ ఏది తక్కువ బ్యాడ్ అన్నది మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అదే డైలమా. నెక్స్ట్ పదం చూడండి, ఎథికల్ రీజనింగ్.
నైతిక తార్కికము అని అంటాం తెలుగులో. నైతిక తార్కికము. ఇప్పుడు డైలమా వచ్చింది, ఇందాకే అనుకున్నాం కదా, ఒక సందిగ్ధత వచ్చింది మనకి మనసులో ఏం చెయ్యాలి అని చెప్పేసి. అప్పుడు మనం ఏం చేస్తాం, కూర్చుని ఆలోచిస్తాం. ఓకే, నేను ఏ అనే చర్యను చేస్తే ఏమవుతుంది, బి అనే డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, రెండిటికి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూర్చొని విత్ రీజన్ ఆలోచిస్తామా లేదా? సో మేకింగ్ అ డెసిషన్ ఇన్ రెస్పాన్స్ టు మోరల్ డైలమా, ఎథికల్ డైలమా లేదా మోరల్ డైలమా వచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడానికి మనం చేసేటటువంటి ప్రాసెస్నే ఎథికల్ రీజనింగ్. ఓకే, ఇది ఆఫీస్లో ఇందాక చెప్పిన కేస్ స్టడీలో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్. మొత్తం ఇది కనుక ఇవాళ నేను కంప్లీట్ చేయకపోతే ఆల్టర్నేటివ్గా ఇంకొకరు ఎవరూ లేదు. ఆల్టర్నేటివ్ ఉంటే వాళ్ళకి అప్పగించి వెళ్ళేవాడిని, కానీ ఆల్టర్నేటివ్గా ఎవరూ లేరు కాబట్టి మరి ఇది చేయాలి. సో నా ఫ్యామిలీకి నేను ఒక గంట లేట్గా వస్తాను, మనం ఇంకొక 1 అవర్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేద్దాము అని చెప్పడము, లేదా బాస్ని అడిగి సార్ నేను ఇవాళ ఎక్స్ట్రా టైం చేస్తున్నాను కదా, నాకు రేపు మార్నింగ్ లీవ్ ఇవ్వండి అని అడగడము. సో అలా చేసి ఇంటికి ఫోన్ చేసి, ఇదిగో చాలా ఇంపార్టెంట్ పని, ఖచ్చితంగా నేను మీతో రేపు అంతా కూడా టైం స్పెండ్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళని కన్విన్స్ చేసి పని చేసుకుంటే అప్పుడు అది కరెక్ట్ అవుతుందా లేదా అండి? సో అప్పుడు మోరల్ డైలమా అనేది పోయినట్టే కదా. ఆ విధంగా ఆలోచన, ఎథికల్ రీజనింగ్ చేసుకోవడం. ఓకే, దీని యొక్క అంటే దీనికి ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదు, ఖచ్చితంగా చేయాలి, అది వ్యవస్థనే ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఇలా చేయడం అన్నమాట. కేర్ఫుల్ అండ్ థరో అసెస్మెంట్, డిఫరెంట్ ఆప్షన్స్ మధ్యలో కేర్ఫుల్గా థరోగా అసెస్మెంట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్ట్స్, సర్కామ్స్టాన్సెస్, ఎథికల్ కన్సిడరేషన్స్ అన్నీ చూసుకొని నిర్ణయం తీసుకోవడాన్నే, ఎప్పుడు డైలమా ఉన్న కండిషన్లో నిర్ణయం తీసుకోవడాన్నే ఎథికల్ రీజనింగ్ అని అంటాము. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో. కానీ మనము ఓకే ఇది నేను తీసుకుంటుంది ఎథికల్ డెసిషనా కాదా అన్నది థాట్ఫుల్గా చేయకపోయినా సరే ఇలాంటివంతా ఈ ప్రాసెస్ అంతా మన మైండ్లో జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా, రైట్? సరే, అది ఆ పదం కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఎథికల్ యూనివర్సలిజం, నైతిక విశ్వజనీయత అని అంటున్నాము. నైతిక విశ్వజనీయత అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి ప్రతి టైంలోనూ ప్రతి ప్లేస్లోనూ ఒకే స్టాండర్డ్స్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవుతారు, ఒకే స్టాండర్డ్స్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి అని బిలీవ్ చేసేటటువంటి ఫిలాసఫీని ఎథికల్ యూనివర్సలిజం అంటారు. కొంతమంది ఇదిగో ఒక ఎథికల్ వాల్యూ ఉందంటే అది అమెరికాలో అయినా సరే, ఇండియాలో అయినా సరే, ఆఫ్ఘనిస్తాన్లో అయినా సరే, ఆస్ట్రేలియాలో అయినా సరే, మాలీలో అయినా సరే, ఎక్కడైనా సరే ఆ ఎథికల్ వాల్యూ అప్హోల్డ్ అవుతుంది అని చెప్పేటటువంటి దీన్ని నైతిక విశ్వజనీయత లేదా ఎథికల్ యూనివర్సలిజం అంటారు. వాటిలో కొన్ని మాత్రమే యూనివర్సల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. ఈ ఫిలాసఫీ ఉంటుంది అని చెప్తుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్రూత్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఒక డాక్టర్ ఉన్నారు, సో డాక్టర్ అన్ని వేళలా ట్రూత్, పేషెంట్కి నువ్వు రేపు పొద్దున్నే ఇంక నీ పని అయిపోయిందయ్యా అని చెప్పాడు అనుకో, సో ఎలా ఉంటుంది? అప్పుడు ట్రూత్ని కంప్లీట్గా చెప్పకుండా కొంతవరకు నీకేం పర్వాలేదులే, కొద్దిగా మరి జాగ్రత్తగా ఉండాలి కానీ నీకేం పర్వాలేదులే అని చెప్తాడు. బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో జాగ్రత్తగా చూసుకోండి, చాలా తక్కువ టైం ఉందని చెప్పి వెళ్ళారనుకోండి. సో అప్పుడు పేషెంట్ దగ్గర ట్రూత్ని దాచారు కదా, సో అది అప్పుడు అది ఎథికల్ కాదు కదా అని అంటామా? కాదు. ఆ ప్రొఫెషన్కి ఆ టైంలో మరి అతను అలా చెప్పడమే అది ఎథికల్. ఆ పేషెంట్ యొక్క లైఫ్ని కాపాడడం అన్నటువంటిది అతని యొక్క డ్యూటీ. సో అక్కడ అది ఎథికల్ వాల్యూ అవుతుంది. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో డెత్ పెనాలిటీ అంటే ఏంటండి? మరి ఊరి శిక్ష అంటారు. ఈ డెత్ పెనాల్టీ అనేటటువంటిది కొన్ని కంట్రీస్లో అప్రూవ్ ఉంది, కొన్ని కంట్రీస్లో లేదు. కొన్ని కంట్రీస్ దాన్ని ఈ డెత్ పెనాలిటీని విధించడం అనేటటువంటిది యాజ్ అ వాల్యూ మంచిది కాదు, అది పగ తీర్చుకోవడం లాగా అవుతుంది, రెట్రిబ్యూషన్ అంటారు. సో అది రెట్రిబ్యూషన్ అవుతుంది. జస్టిస్ సిస్టమ్ అనేటటువంటిది రిఫార్మేషన్ కోసం పనిచేయాలి, రెట్రిబ్యూషన్ కోసం కాదు అని చాలా కంట్రీస్లో మరి డెత్ పెనాలిటీని అబాలిష్ చేయడం జరిగింది. కానీ కొన్ని కంట్రీస్లో యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు రెట్రిబ్యూషన్ అనేటటువంటి దాన్ని కొన్ని కంట్రీస్లో ఎథికల్ స్టాండర్డ్స్గా అప్రూవ్ చేస్తున్నారు, కొన్ని కంట్రీస్లో చేయట్లేదు. అప్పుడు యూనివర్సలిజం ఎక్కడుంటుంది? అందుకే అసలు ఎథిక్స్ అనేటటువంటి యూనివర్సలా కాదా అని అడిగారనుకోండి, కొన్ని ఎథికల్ వాల్యూస్ యూనివర్సలే. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, కంపాషన్ ఇలాంటివి. అండ్ ఇవి కొన్ని మరి ఎథికల్ వాల్యూస్గా అన్ని సొసైటీస్లోనూ అందరూ పరిగణిస్తారండి. కానీ కొన్నిటిని పరిగణించకపోవచ్చు. అంటే ఎథికల్ యూనివర్సలిజం కొన్నిట్లోనే అప్లికబుల్ అవుతుంది, కొన్నిట్లో అవ్వదు. సో ఆ విధంగా ఈ పదాన్ని వాడుకోవాలి. నైతిక విశ్వజనీయత అనేటటువంటిది కంప్లీట్గా లేదు,
అలాగని అసలు లేకుండాను పోలేదు. సో ఇదేం చెప్తుంది అంటే ఈ ఫిలాసఫీ సేమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎథిక్స్ ఆల్ పీపుల్కి ఆల్ ద టైమ్స్ అప్లికబుల్ అవుతాయి. ఎస్, కొన్ని అవుతాయి కానీ కొన్ని అవ్వవు ఇలాంటివి. అది మనం తెలుసుకుంటాం. అదే దానికి ఆపోజిట్గా ఉన్నటువంటిది ఏంటి, నైతిక సాపేక్షవాదము అంటారు. సాపేక్షము అంటే రిలేటివ్నెస్ అని. దీంతో కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంది అని చూడడం అనమాట. ఎథికల్ రిలేటివిజం నైతిక సాపేక్షకత అంటాం. ఇదేంటి, ఎథికల్ స్టాండర్డ్స్ అనేటటువంటివి ఒక పర్టికులర్ కల్చర్కి, ఒక పర్టికులర్ సొసైటీకి, ఒక పర్టికులర్ హిస్టారికల్ పీరియడ్కి మరి మారుతూ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎల్జీబీటీ రైట్స్ అనేది తీసుకుందామండి. ఎల్జీబీటీ రైట్స్కి సంబంధించి కొన్ని కంట్రీస్లో హోమోసెక్షువాలిటీని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎస్, హ్యూమన్ వాల్యూస్ అని చెప్పేసి కొన్ని కంట్రీస్లో యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని, అక్కడ ఉన్నటువంటి కల్చర్, రూల్స్, లాస్ వీటన్నిటి బేస్ చేసుకొని. అవునా కాదా? అంటే సాపేక్షవాదం అనేటటువంటిది కొన్ని కంట్రీస్లో వాళ్ళకున్న రిలీజన్, కల్చర్, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల మారుతాయి. ఎథికల్ వాల్యూస్ అన్నీ సేమ్ ఉండవు అని చెప్పేదే నైతిక సాపేక్షవాదం. ఇందాక చెప్పింది ఏంటి, ఎథికల్ యూనివర్సలిజం అంటే అన్ని చోట్ల ఒకటేలా ఉంటాయి అన్నారు. అంటే కొన్ని అన్ని చోట్ల ఒకటేలా ఉంటాయి, కొన్ని ప్లేస్ని బట్టి, కల్చర్ని బట్టి, హిస్టారికల్ పీరియడ్ని బట్టి మారుతూ ఉంటాయి. సో ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ ఉంటాయి. ఎథిక్స్ యూనివర్సలా మారుతూ ఉంటాయా అని అడిగితే ఈ రెండు పేర్లు రాయాలి. నైతిక విశ్వజనీయత, నైతిక సాపేక్షవాదం. దాన్నే ఇంగ్లీష్లో ఎథికల్ యూనివర్సలిజం, ఎథికల్ రిలేటివిజం, ఈ రెండూ కూడా ఉంటాయి అని చెప్పి ఎగ్జాంపుల్స్తో ఈ డెఫినేషన్ మీరు రాసుకోగలగాలి. వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. నెక్స్ట్, మెటా ఎథిక్స్ అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒకానొక టైంలో ఒక డిబేట్ మొదలైంది. అసలు ఎథిక్స్ అనేటటువంటి దాన్ని ఏ విధంగా చూడాలి మనము? ఎథిక్స్ అనేటటువంటిది ఒక సబ్జెక్టా, లేదా ఎథిక్స్ అనేటటువంటిది ఒక ప్రాక్టీసా? అసలు ఏంటి ఈ ఎథిక్స్ అనేటటువంటిది ఏంటి ఇంతకీ అని ఒక క్వశ్చన్ మొదలైంది. అప్పుడు ఎథిక్స్ని వివిధ రకాలైనటువంటి కోణాలలో చూడొచ్చు అని చెప్పేసి వాదనలు మొదలయ్యాయి. వాటినే డైమెన్షన్స్ అంటామండి. ఎథికల్ డైమెన్షన్స్ అని అంటాము. డైమెన్షన్ అంటే ఏంటి, కోణాలు అని అంటాం తెలుగులో. ఎథికల్ డైమెన్షన్స్ లేదా నైతిక కోణాలు అని రకరకాలుగా దాన్ని చూడొచ్చు అని. వాటిలో ఒకటోది ఆది నైతికత లేదా మెటా ఎథిక్స్ అని పిలుస్తామన్నమాట. అంటే ఫండమెంటల్ వాల్యూస్. అసలు ఎథిక్స్ అనేటటువంటి దానికి సంబంధించి గుడ్ బ్యాడ్ అన్నాము. ఒక యాక్షన్ అనేది గుడ్ అయితే, లేదా ఒక యాక్షన్ అనేది బ్యాడ్ అయితే, గుడ్ అయితే దాన్ని ఎథికల్ అని, బ్యాడ్ అయితే దాన్ని అనెథికల్ అని అంటామన్నాం. అసలు గుడ్ అంటే ఏంటి? ఫండమెంటల్స్నే క్వశ్చన్ చేయడము. ఆది నైతికత అంటే అసలు దాన్నే ఎందుకు గుడ్ అనాలి? ఇప్పుడు చంపడం అనేది బ్యాడ్ అన్నారు. చంపడం అనేది బ్యాడే ఎందుకు అవ్వాలి, మంచిది ఎందుకు అవ్వకూడదు? అట్లా ఫండమెంటల్ ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు అడిగేటటువంటి శాస్త్రాన్నే మెటా ఎథిక్స్ లేదా ఆది నైతికత అని పిలుస్తాము. ఇక్కడ చూడండి, స్టడీ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ట్రూత్ అండ్ జస్టిఫికేషన్ ఆఫ్ ఎథికల్ స్టేట్మెంట్స్. అసలు ట్రూత్ అంటే ఏంటి, గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి, అసలు ఎందుకు దాన్ని ఎథికల్ అనాలి, ఎందుకు అనకూడదు? అట్లా ఫండమెంటల్స్ని స్టడీ చేసేదాన్ని ఆది నైతికత. అది ఎథిక్స్కి సంబంధించి ఒక డైమెన్షన్ అనొచ్చు. ఇది కూడా మీకు మెయిన్స్లో ఒక క్వశ్చన్గా రావచ్చు. డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ లేదా నైతికత యొక్క కోణాలు రాయండి అన్నప్పుడు 4 ఉంటాయి. వాటిలో ఒకటోది మెటా ఎథిక్స్. రాసేసాం, అర్థమైపోయింది. అర్థమైంది అందరికీ? 2, 3. రెండోది నార్మేటివ్ ఎథిక్స్ అంట, మూడోది డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అంటాం. ఈ రెండింటి యొక్క కంపారిజన్ ఇంపార్టెంట్ కాబట్టి వీటి రెండింటిని ఒకటే చోట రాసుకున్నాం. ప్రామాణిక నైతికత, వివరణాత్మక నైతికత, నార్మేటివ్ ఎథిక్స్, డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అని పిలుస్తాము. నార్మ్స్ ఆర్ ప్రామాణికాలు, ఏది నైతిక విలువ ఏది కాదు, అలాంటి ప్రామాణికలని లేదా ప్రమాణాలను సూచించేటటువంటి ఆ స్టడీ ఆఫ్ ఎథిక్స్నే మనం నార్మేటివ్ ఎథిక్స్ అని, లేదు ఇది ఎందుకు ఎథికల్ వాల్యూ, ఎందుకు కాదు, ఇంకొక చోట అయినప్పుడు ఇక్కడ ఎందుకు కాదు, ఇలాగ దాని గురించి వివరణాత్మకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి దాన్ని డిస్క్రిప్టివ్ ఎథిక్స్ లేదా వివరణాత్మక నైతికత అని పిలుస్తాము. వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటా ఎథిక్స్తో పాటు ఇవి రెండు. రైట్, చూడండి, నార్మేటివ్ ఎథిక్స్ అనేటటువంటివి స్టాండర్డ్స్ ఆఫ్ కాండక్ట్ అంటే బిహేవియర్ ఏంటి, మెథడ్స్ ఆఫ్ రీజనింగ్. సో ఏ మెథడ్స్ ఫాలో అయ్యి ఇది ఎథికల్, ఇది అనెథికల్ అని డిసైడ్ అవ్వాలి అని కొన్ని ప్రమాణాలని లేదా కొన్ని స్టాండర్డ్స్ని సెట్ చేస్తుంది. అందుకే దాన్ని ప్రామాణిక నైతికత అని పిలుస్తాము. అదే డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అనేటటువంటిది స్టాండర్డ్స్ ఆఫ్ కాండక్ట్ అండ్ రీజనింగ్
పీపుల్ ఏ విధంగా ఫాలో అవుతున్నారు అంటే పీపుల్ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎందుకని ఈ విలువల్ని పాటిస్తున్నారు. లెట్సే ఫిలిప్పీన్స్లో ఉన్న వాళ్ళు ఎందుకు వేరే రకమైనటువంటి కొన్నిట్లో ఎందుకు వేరే రకమైన విలువలు పాటిస్తున్నారు అంటే రియల్ టైంలో మనము ఇంప్లిమెంటేషన్లో చేసేటటువంటివి మనం ఫాలో అవుతున్నటువంటి వాల్యూస్ని ఎందుకు మనం అలా చేస్తున్నాము అన్నది డిస్క్రైబ్ చేయడమే వివరణాత్మక నైతికత. మనం ఏ విధంగా ఫాలో అవ్వాలి, మీరు ఫాలో అవ్వాలి అని చెప్పేదే ప్రామాణిక నైతికత. వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ అన్నమాట. ఇంకొద్ది డిఫరెన్సెస్ చూద్దాం. చూడండి, నార్మేటివ్ ఎథిక్స్ అనేటటువంటివి ప్రిస్క్రైబ్ చేస్తాయి, ఒక వ్యక్తి యొక్క కాండక్ట్ బిహేవియర్ ఎలా ఉంది అని చూస్తుంది. కానీ డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అనేటటువంటివి మనం చేస్తున్న పనిని మనం చేస్తున్న కాండక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, డిస్క్రైబ్ చేస్తాయి. నెక్స్ట్ ఫిలాసఫీ, రిలీజియస్ స్టడీస్, ఇవన్నీ కూడా నార్మేటివ్ ఎథిక్స్. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇది చేస్తే మంచిది, ఇవి చెప్పేవి ఫిలాసఫీ. మన రిలీజన్స్ అన్నీ కూడా ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డది అని చెప్తాయి. అలా కాకుండా సోషియాలజీ, ఆంథ్రపాలజీ, సైకాలజీ ఇవన్నీ కూడా ఏం చెప్తాయి, డిస్క్రిప్టివ్ అప్రోచ్. ఓకే, పీపుల్ వీటి వల్ల ఇది చేస్తున్నారు, వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఇలా చెప్పేది డిస్క్రిప్టివ్ అప్రోచ్ అని అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ పదాలండి. సో ఇప్పటికి మనం 3 నేర్చుకున్నాం: మెటా ఎథిక్స్, నార్మేటివ్ ఎథిక్స్, డిస్క్రిప్టివ్ ఎథిక్స్. ఎథిక్స్ యొక్క కోణాలు, నైతికత యొక్క కోణాల్లో 3 నేర్చుకున్నాం. ఇంకొకటి చూసేద్దామా? ఆ పదం పేరే అప్లైడ్ ఎథిక్స్ లేదా అనువర్తిత నైతిక నియమాలు అంటాము. అనువర్తిత నైతిక నియమాలు అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్లో, ఒక స్పెసిఫిక్ ప్రొఫెషన్లో, ఒక స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషనల్ సెటప్లో మరి ఏ విధమైనటువంటి ఎథిక్స్ అనేటటువంటివి ఉంటాయి, దాన్ని స్టడీ చేసేదాన్నే అప్లైడ్ ఎథిక్స్ అంటాము. ఇది 4వది. అనువర్తనము అంటే అప్లికేషన్ అని, అవునా? అప్లైడ్ ఎథిక్స్ని అనువర్తిత నైతిక నియమాలు అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎథిక్స్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు ఎటువంటి ఎథిక్స్. రీసెర్చ్ ఎథిక్స్, ఎలాంటి ఎథిక్స్? ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ ఎథిక్స్, క్లినికల్ ట్రయల్స్ అన్నాం, కోవిడ్ వ్యాక్సిన్ అనుకుందాం. క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పాలి, ఇదిగోండి ఈ వ్యాక్సిన్ మీ మీద టెస్ట్ చేస్తున్నాం, వర్స్ట్ కేసులో మీరు చనిపోవచ్చు కూడా. ముందుగానే ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఈ విధంగా ఉండొచ్చు, ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క కన్సెంట్ అంటారు. కన్సెంట్ అంటే వాళ్ళు ఒప్పుకున్నాక అప్పుడు ఆ వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలు పెట్టాలి హ్యూమన్స్ మీద. సో మామూలుగా ఏంటి, అలా డేంజర్ ఉన్నప్పుడు చేయడం అనేది నైతికత కాదు. కానీ పబ్లిక్ గుడ్, లార్జర్ పబ్లిక్ గుడ్, ఆ వ్యాక్సిన్ వస్తే ఎక్కువ మందికి ఇది ఉపయోగకలుగుతుంది. అందువల్ల రీసెర్చ్ ఎథిక్స్ ఏం చెప్తాయి, ఇదిగో కన్సెంట్ అనేటటువంటిది ఉండాలి, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, అప్పుడు అది ఎథికలే. అలా చెప్పే వాటినే అప్లైడ్ ఎథిక్స్ అంటాము. సోషల్ మీడియా ఎథిక్స్ అని, టెక్నాలజీ ఎథిక్స్ అని రకరకాలైన ఉంటాయి. ప్రస్తుతానికి అప్లైడ్ ఎథిక్స్ లేదా అనువర్తిత నైతిక నియమాలు అనే పదంకి మీనింగ్ అర్థమైంది కదా. ఇవన్నీ టర్మ్స్ అండి, మనం చూస్తున్నవన్నీ పదాలు. సబ్జెక్ట్ మొత్తం మనం నేర్చుకోవట్లేదు, సబ్జెక్ట్ మొత్తం డిస్కస్ చేయడం మన ఉద్దేశం కాదు ఇక్కడ. ఆ పదాలేంటి, వాటి మీద క్లారిటీ తెచ్చుకుంటే మీరు చదువుకోవచ్చు సబ్జెక్ట్ అంతా కూడా. నెక్స్ట్ పదము, ఇది ఇంపార్టెంట్ అండి, మోరల్స్, విలువలు అంటాం. సో ఈ విలువలు అనేటటువంటి దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, వాల్యూస్ అని పిలుస్తూ ఉంటాం. మనకి తెలుగులో అంత ఎగ్జాక్ట్ మీనింగ్స్ కొన్నిటికి కనిపించలేదండి. ఒకవేళ మీకు ఎవరికన్నా తెలుసుంటే, నాకు మోరల్స్, వాల్యూస్కి రెండిటికి మీనింగ్ విలువలనే కనిపిస్తూ వచ్చింది. ఇంకేదన్నా బెటర్ మీనింగ్ ఉంది అంటే నాకు చెప్పండి కమెంట్స్లో. సరే, మోరల్స్ అంటే ఏంటి? ఇందాక నేను ఎథిక్స్ అని చెప్పినప్పుడు ఒక పదాన్ని స్పెసిఫిక్గా రాశాను, మీకు గుర్తుండాలని అక్కడ రెడ్ కలర్లో కూడా రాశాను. ఏంటది? ఎథిక్స్ అనేటటువంటివి సొసైటీ యాక్సెప్ట్ చేసే వాల్యూస్. సొసైటీ అవును ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పేటటువంటి విలువలే మనం ఎథికల్ వాల్యూస్ అన్నాం. అదే మోరల్ వాల్యూస్ అంటే ఇండివిజువల్ గైడ్లైన్స్. మన యొక్క ఇండివిజువల్గా మనకి ఏది రాంగ్, ఏది రైట్ అనేటటువంటిది డిసైడ్ చేసుకునేటటువంటి స్టాండర్డ్స్ ఉంటాయే, వాటిని మోరల్ వాల్యూస్ అని అంటాము. సింపుల్గా చెప్పాలి అంటే ఎథికల్ వాల్యూస్ అనేటటువంటివి సొసైటీ ద్వారా ఏది గుడ్, ఏది బ్యాడ్ అని ప్రిస్క్రైబ్ చేయబడతాయి. మోరల్ వాల్యూస్ అనేటటువంటివి మన ఇండివిజువల్కి ఉండేటటువంటి మోరల్ వాల్యూస్, ఇండివిజువల్కి ఉండేటటువంటివి అన్నమాట. సో మనం ఏదన్నా ఒక కంటెక్స్లో ఎథికల్ వాల్యూస్ని పాటించడానికి ప్రయత్నిస్తాం, బట్ ఏవి మనల్ని డామినేట్ చేస్తాయి? మోరల్ వాల్యూస్ అనేటటువంటివి మన యొక్క బిహేవియర్ని కానీ మన యొక్క యాక్షన్స్ని కానీ డామినేట్ చేసేది మనకున్న మోరల్ వాల్యూసే, అవునా కదా? సో ఈ మోరల్స్ అనేటటువంటివి డిఫర్ అవుతాయి, ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫర్ అవుతూ వస్తాయి.
మేబీ ఒక్కొక్కరు ఉన్న సిచ్యువేషన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి మోరల్ వాల్యూస్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి మారుతూ వస్తాయి. ఎథికల్ వాల్యూస్ ఒక సొసైటీ నుంచి ఒక సొసైటీకి మారచ్చు. క్లారిటీ వచ్చిందనుకుంటాను. చాలా వరకు ఫండమెంటల్గా అడిగే క్వశ్చన్ ఇదే అండి. మోరల్స్, ఎథిక్స్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. సో మోరల్స్, ఎథిక్స్ రెండు కూడా చెప్పేది ఏది గుడ్ బిహేవియర్, ఏది రాంగ్ బిహేవియర్ అనే చెప్తాయి. కానీ ఎథికల్ వాల్యూస్ వచ్చి సొసైటీ ప్రిస్క్రైబ్ చేస్తుంది, సొసైటీ మొత్తం యాక్సెప్ట్ చేస్తుంది. మోరల్ వాల్యూస్ వచ్చేటప్పటికి ఇండివిజువల్ తను ఏం బిలీవ్ చేస్తారు అన్నదే మోరల్ వాల్యూస్ అవుతాయి. క్లియరా? మరి దీనికి కూడా ఇందాక చదువుకున్నట్టు కొన్ని విషయాలు ఉన్నాయి, దీని రిలేటెడ్ కొన్ని పదాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా? ఫస్ట్ది వచ్చేటప్పటికి మోరల్ నిహిలిజం. నిహిల్ అంటే ఇంక అసలు ఏది కాదు అన్నమాట, శూన్యవాదం అంటాం తెలుగులో. మోరల్ నిహిలిజం అంటే నైతిక శూన్యవాదం. ఇక్కడ నేను విలువల శూన్యవాదం అని రాయట్లేదండి, మోరల్కి కూడా నైతికత అనే పదాన్నే వాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు అడగచ్చు ఎథికల్ నిహిలిజం అని ఉన్నప్పుడు రాయొచ్చు కదా అని చెప్పేసి. ఇండివిజువల్ లెవెల్లో ఇవి ఉంటాయి కాబట్టి మోరల్ నిహిలిజం అని రాశానండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, చాలాసార్లు మోరల్స్ని ఎథిక్స్ని ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. రెండూ కూడా చేసేవి అవే పని, కానీ ఒకటేమో సొసైటల్ లెవెల్, ఒకటేమో ఇండివిజువల్ లెవెల్. అందుకని జనరల్గా మోరల్ నిహిలిజంని కూడా నైతిక శూన్యవాదం అనే పిలుస్తారు. సరే, ఇదేంటి ఇంతకీ? ఇందాక మనము ఎథిక్స్ని చదువుకునేటప్పుడు మెటా ఎథిక్స్ అని చదువుకున్నాం, గుర్తుందా? ఆది నైతికత అని చెప్పేసి. అంటే అవి ఫండమెంటల్స్నే క్వశ్చన్ చేస్తాయి అని అనుకున్నాం. ఆ విధమైనటువంటి పదం ఇది, మెటా ఎథికల్ వ్యూ అన్నమాట. ఏది కూడా మోరల్ అని ఇమ్మోరల్ అని ఏది ఉండదు అసలు. మోరల్ ఇమ్మోరల్ అనేది అసలు ఏది ఉండదు. సో అసలు అది ఒక యూనివర్సల్ వాల్యూ కానీ అలాగేమీ ఉండవు. ఒక రిలేటివ్ ట్రూత్ అనేది ఉండదు. అసలు ఏది ట్రూత్ కాదు, ఏది అంటే వీళ్ళ మోరల్ నిహిలిజంని బిలీవ్ చేసేది ఏంటి అంటే గుడ్ కానీ బ్యాడ్ కానీ ఏది ఉండదు. గుడ్ అండ్ బ్యాడ్ అనేటటువంటివి అసలు ఎగ్జిస్ట్ అవి ఉండవు. ఇంట్రెన్సికల్లీ ఏది గుడ్ అండ్ బ్యాడ్ కాదు, ఆ సిచ్యువేషన్లోకి వస్తేనే అది గుడ్ అండ్ బ్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ లై, అబద్ధం చెప్పడం అనేది గుడ్ అండ్ బ్యాడ్ ఏం కాదు, అది ఆ సిచ్యువేషన్ని బట్టి గుడ్ అండ్ బ్యాడ్. అంతేగాని దాన్ని ఒక వాల్యూగా చెప్పడము, లై అనేది గుడ్ వాల్యూ లేదా బ్యాడ్ వాల్యూ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అన్నది మోరల్ నిహిలిజం బిలీవ్ చేసే ఫిలాసఫీ అన్నమాట. అంటే ఏది నైతిక శూన్యవాదం అంటే నైతికత అనైతికత అనేది ఏమీ లేదండి, ఆ సిచ్యువేషన్ని బట్టి అంతే, అంత తప్ప ఇది నైతికత ఇది అనైతికత అనేది లేదు అని చెప్పడమే ఈ ఫిలాసఫీ యొక్క ముఖ్య ఉద్దేశం. మోరల్ నిహిలిస్ట్ అనేటటువంటి వాళ్ళకి మొరాలిటీ అన్నది అటు యూనివర్సల్ కాదు, అలాగని రిలేటివ్ కూడా కాదు, ఏ సెన్స్లోనూ అసలు అది ట్రూత్ అనేటటువంటిది కూడా లేదు అన్నది చెప్తున్నారనమాట. నెక్స్ట్ పదం మోరల్ రిలేటివిజం. ఇందాక ఎథికల్ రిలేటివిజం అన్నాం, దాన్ని కూడా నైతిక సాపేక్షకత అన్నారు. ఇక్కడ కూడా అదే, అంటే సెవరల్ ఫిలాసఫికల్ పొజిషన్స్ అనేటటువంటి ఉండొచ్చు. సో మోరల్ జడ్జిమెంట్స్ తీసుకోవడానికి అక్రాస్ కల్చర్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రీజన్స్లో వాళ్ళు కొన్ని డిఫరెంట్ ఫిలాసఫికల్ పొజిషన్స్ని బేస్ చేసుకొని ఇది మోరల్ కాదు అలా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లెట్సే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అండి, మిమ్మల్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక డ్యామ్ కడదాము అన్నారు. ఈ ప్రాంతంలో ఒక డ్యామ్ కడదాము, మీరు వెళ్ళి ఇక్కడ ఉండే వాళ్ళని ఎవాక్యుయేట్ చేసేసి వాళ్ళని వేరే ప్రాంతాలకి రీహాబిలిటేషన్ చేయండి అన్నారు. సో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడేమో కొన్ని వేల మంది ఉన్నారు. ఆ డ్యామ్ కట్టడం వల్ల వాళ్ళకేమీ ఉపయోగం లేదు, దానివల్ల చాలా ఎన్విరాన్మెంటల్ నష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఎన్విరాన్మెంటల్గాను నష్టాలు, రీహాబిలిటేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పునరావాసం కల్పించడం అంటారు రీహాబిలిటేషన్ అంటే, దాంట్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్గాను పర్యావరణంగాను కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయన్నది మీకు అర్థమైంది. అప్పుడు మీరు వెళ్ళి చెప్పారు అసలు అక్కడ ఆ ప్రాజెక్ట్ కట్టడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే మరి ప్రాబ్లమ్స్ ఎక్కువ కాబట్టి అక్కడ ఆ ప్రాజెక్ట్ వద్దు అన్నారు. సో దాన్ని మీరు దేన్ని దృష్టిలో పెట్టుకొని అన్నారు ఆ ప్రాజెక్ట్ వద్దు అని? పబ్లిక్, అక్కడ ఉండేటటువంటి లోకల్ పబ్లిక్ కాన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు. కానీ మీరు కొన్ని రోజులకు ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇంకొక ఆఫీసర్ బి వచ్చారు. అప్పుడు అదే ఆఫీసర్ వెళ్ళి అదే సైట్ని మళ్ళీ వెరిఫై చేసి ఇదిగో ఇది కనుక మనం ఇక్కడ డ్యామ్ కడితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరీ వస్తుంది, ఆ ఫ్యాక్టరీ వల్ల మన దేశానికి ఆ పేరు వస్తుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇవన్నీ చెప్పి ఎస్ వీళ్ళని నేను రీహాబిలిటేషన్ చేస్తాను అని. అంటే ఈ వ్యక్తి ముందు మీరు ఏ అనే వ్యక్తి అనుకుందాం,
ఇప్పుడు బి అనే వ్యక్తి అనుకున్నాం. సో ఇద్దరూ కూడా ఏవో ఒక ఎథికల్ స్టాండర్డ్స్ని బిలీవ్ చేసుకొని ఆ డెసిషన్ తీసుకుంటున్నారు. కానీ మీరు బిలీవ్ చేసిన వాల్యూస్కి ఆ నెక్స్ట్ వచ్చిన వ్యక్తి బిలీవ్ చేస్తున్న వాల్యూస్కి రెండిటికి డిఫరెన్స్ అనేది ఉందా లేదా అండి? సో మీకు ఎథికల్ అయినటువంటిది ఆ వ్యక్తికి అనెథికల్ అయింది, మీకు అనెథికల్ అయినటువంటిది ఆ వ్యక్తికి ఎథికల్ అయింది. దాన్నే సాపేక్షవాదం అంటారు. రిలేటివిజం, ఇంగ్లీష్లో మోరల్ రిలేటివిజం అని పిలుస్తాము. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ టైమ్స్లో అది మారచ్చు. ఏది మంచిది ఏది కాదన్న వాల్యూ మారచ్చు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అండి. ఇంపార్టెంట్ పదం ఇది, మోరల్ రిలేటివిజం. ఈ పదాలను ఎగ్జామ్లో రాయగలగాలి. ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు తెలుగులో రాస్తుంటే నైతిక సాపేక్షవాదం అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక డెఫినేషన్ నీట్గా రాయాలి. మోరల్ రిలేటివిజం అన్నప్పుడు నీట్గా రాయాలి. ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. అప్పుడే మనకు మార్క్స్ వచ్చేది. రైట్, ఈ పదాలను అర్థం చేసుకోవడం ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకుంటే మర్చిపోము. నెక్స్ట్ చూడండి, మోరల్ అబ్జల్యూటిజం, నైతిక సంపూర్ణవాదం అంటున్నాం. అబ్జల్యూటిజం అంటే ఏంటి? కొంతమంది వ్యూలో, ఎథికల్ వ్యూలో అన్నమాట, ఇది ఒక ఎథికల్ వ్యూ అన్నమాట. ఈ యాక్షన్స్ అన్నవి అబ్జల్యూట్లీ రైట్, అబ్జల్యూట్లీ రాంగ్ అని ఫీల్ అయ్యేటటువంటిది అనమాట. ఏ సర్కామ్స్టాన్సెస్, ఏ కాన్సిక్వెన్స్ ఏం వచ్చినా సరే మీరు ఎథికల్ వ్యూ తీసుకుంటే అది ఎప్పటికీ రైటే అని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా బిలీవ్ చేస్తారు? కొంతమంది రూలర్ ఏం తీసుకున్నా సరే కరెక్టే అని చెప్తూ ఉంటారు. కానీ జనరలీ మనము గమనించి చూస్తే ఏది కూడా అబ్జల్యూట్ కాదు, ఏది కూడా సంపూర్ణం కాదు. అన్నీ కూడా రిలేటివ్ అని మనకు తెలుస్తాయి. అంటే మనం ఏది ఫిలాసఫీ బిలీవ్ చేస్తామని చెప్పేసి. సో అబ్జల్యూటిజం అనేటటువంటిది ఏంటి అంటే, ఈ వాల్యూ ఎప్పుడైనా పాటించండి, ఎప్పుడైనా కరెక్టే అని చెప్పేదన్నమాట. సో అసలు రైట్ రాంగ్ అదేమీ ఉండదు, ఖచ్చితంగా రైటే, అది ఖచ్చితంగా అది రాంగే అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, కిల్లింగ్, చంపడము. సో కొన్ని సొసైటీస్లో ఇక్కడ ఈ ఫిలాసఫీని బిలీవ్ చేసే వాళ్ళు చంపడం ఎప్పటికీ కూడా అనైతికతమే అని బిలీవ్ చేస్తారు. రిలేటివిజం ఫిలాసఫీని బిలీవ్ చేసే వాళ్ళు ఏమంటారు? చంపడము, ఇప్పుడు మనకి ఏ హాని లేకుండా చంపడం అనేది అనెథికల్, కానీ మనకి హాని జరుగుతూ ఉన్నప్పుడు చంపడం ఎథికలే, మన ప్రాణాలని కాపాడుకోవడానికి. సో కిల్లింగ్ అనేటటువంటిది సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది అనేది మోరల్ రిలేటివిజం ఫాలో అయ్యే వాళ్ళు బిలీవ్ చేసేది. కానీ అబ్జల్యూటిజం బిలీవ్ చేసే వాళ్ళు చేసేదేంటి? కిల్లింగ్ అనేది ఎప్పటికీ తప్పే, ఏ విధంగానూ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి బుద్ధిజం, జైనిజం అని 2 ఫిలాసఫీస్ ఉంటాయండి కదా. జైనిజం అబ్జల్యూటిజంకి చాలా దగ్గరలో ఉంటుంది. అందుకే మీరు చూస్తే జైన్స్ మాస్క్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. ఇన్ జనరల్గా మాట్లాడితే కూడా క్రిములకి హాని కలుగుతుంది అని. చాలామంది అసలు వ్యవసాయం చేయరు జైన్ రిలీజన్లో ఉన్నవాళ్ళు. ఎందుకని? సాయిల్లో ఉండే మైక్రోబ్స్కి వీటికి హాని కలిగిస్తామేమో అని. సో అబ్జల్యూట్ నాన్ వైలెన్స్ అనేటటువంటిది పాటించాలి అనేది ఫిలాసఫీ. సో అలాంటి వాల్యూస్ని అబ్జల్యూటిజం వాల్యూస్ అంటాం. అది ఎంతవరకు పాటించగలము రియాలిటీలో అన్నది వేరే విషయం. బట్ ఆ ఫిలాసఫీ వైజ్గా, వాల్యూ వైజ్గా అది అబ్జల్యూటిజం. కానీ రిలేటివిజం అనేది అవసరమైనప్పుడు కిల్లింగ్ అనేది మంచిదే. ఇలాంటిది రిలేటివిజం అని చెప్తాము. సాపేక్షవాదము, ఇది తెలుగులో అబ్జల్యూటిజం అంటే సంపూర్ణవాదము అంటాము. నెక్స్ట్, మోరల్ యూనివర్సలిజం. మనము నైతిక విశ్వజనీయత అనేది ఎథికల్ యూనివర్సలిజం కూడా చదువుకున్నామండి. ఇక్కడ సింపుల్ డిఫరెన్స్ ఏంటి? అక్కడేమో సొసైటీ బిలీవ్ చేసే వాల్యూస్, ఇక్కడేమో ఇండివిజువల్ బిలీవ్ చేసే వాల్యూస్ అన్నమాట. ఇది మెటా ఎథికల్ పొజిషన్ అన్నమాట. వీటిలో ఎథిక్స్ అనేటటువంటివి యూనివర్సల్ ఎథిక్స్, అవి అందరికీ అప్లికబుల్ అవుతాయి. యూనివర్సల్ వాల్యూస్ కొన్ని అందరికీ అప్లికబుల్ అవుతాయి. అంటే సిమిలర్లీ సిచ్యువేట్ అయి ఉన్నటువంటి ఇండివిజువల్స్ అందరికీ, వాళ్ళ కల్చర్, రేస్, రిలీజన్ వీటన్ని దేంతోనూ సంబంధం లేకుండా అందరికీ కూడా ఫాలో అయ్యేటటువంటి ఆ వాల్యూస్ ఉంటాయి అని బిలీవ్ చేసే ఫిలాసఫీ మోరల్ యూనివర్సలిజం. ఇది మోరల్ నిహిలిజం, మోరల్ రిలేటివిజం, ఈ రెండిటికీ కూడా ఇది ఆపోజిట్. అంతే కదా, నిహిలిజంలో అసలు ట్రూత్ అనేది లేదు, ఫాల్స్ అనేదే లేదు అనేది నిహిలిజం చెప్పేది. రిలేటివిజం చెప్పేది ఏంటి? సాపేక్షవాదం, సిచ్యువేషన్ బట్టి మారుతుందండి అని. నిహిలిజం, శూన్యవాదం చెప్పేటటువంటిది ఏంటి? అసలు ఆ ట్రూత్ లేదు, బ్యాడ్ లేదు, గుడ్ లేదు అని చెప్పేది వీళ్ళు అనమాట. యూనివర్సలిజం మాత్రం అలా కాదు. కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఖచ్చితంగా విశ్వజనీయం, అందరికీ అది అప్లికబుల్ అవుతాయి, అందరూ దాన్ని గుడ్ అనుకుంటారు అని చెప్పేటటువంటి ఫిలాసఫీయే మోరల్ యూనివర్సలిజం అంటున్నాం. నెక్స్ట్, మోరల్ ఆబ్జెక్టివిజం. ఆబ్జెక్టివ్, నిష్పాక్షికత అంటాం, నైతిక నిష్పాక్షికత అంటాం. అంటే సర్టెన్, అంటే మనం తీసుకునే కొన్ని చర్యలు అనేటటువంటివి ఆబ్జెక్టివ్లీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు.
హ్యూమన్ ఒపీనియన్కి ఇండిపెండెంట్గా మనం తీసుకునేటటువంటివి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు అని చెప్తున్నారనమాట. అంటే మనం ఏమి బిలీవ్ చేస్తామనే దానికి ఇండిపెండెంట్గా అది రైట్ లేదా అవి రాంగ్ అనొచ్చు. అంటే మోరల్ ఫ్యాక్ట్స్ అనేటటువంటివి ఫిజికల్ ఫ్యాక్ట్స్ లాంటివే. ఫిజికల్గా ఫర్ ఎగ్జాంపుల్ 1/2 = 1 జనరల్గా ఇలాంటి ఎలాగైతే ఉంటాయో కొన్ని మోరల్ వాల్యూస్ కూడా ఫ్యాక్చువల్ పాయింట్స్ అవి. సో మనం ఏం థింక్ చేస్తాం అనేది కాదు. ఇప్పుడు నేను 1/2 = 2 అని థింక్ చేసినంత మాత్రం అనేది రైట్ అవుతుందా? అవ్వదు. ఇదే రైట్ అవుతుంది. సో అలాగే కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి. మనం ఏం థింక్ చేస్తామో అన్న దాని మీద అది డిపెండ్ అవ్వదు. అవి ఫ్యాక్ట్స్ అంతే అని బిలీవ్ చేసేది మోరల్ ఫ్యాక్ట్స్. దాన్నే మోరల్ ఆబ్జెక్టివిజం అంటారు. ఈ ఫిలాసఫీస్ అన్నీ ఇవి నేమ్స్ అండి అంతే. ఇవన్నీ కరెక్టా కాదా అన్నది మనము డిబేట్ చేయాల్సిన విషయాలు. మోరల్ ఆబ్జెక్టివిజం ఉంటుందా? మోరల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి అన్ని సిచ్యువేషన్లో. ఇది సిమిలర్లీ ఇది మోరల్ యూనివర్సలిజంకి సిమిలరే కదా అండి. సో నైతిక నిష్పాక్షికత అనేటటువంటిది అనమాట. ఇది ఒక ఫిలాసఫీ. మరి లాస్ట్ పదం ఇవాల్ట మన పార్ట్ 1లో లాస్ట్ వర్డ్ మోరల్ స్కెప్టిసిజం. నైతిక సంశయవాదము అంటాం. అంటే ఏంటి? డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. ఒకే దానికి సంబంధించి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, డైవర్సిటీ ఉంటుంది. సో డిఫరెంట్ డౌట్స్, అసలు ఏ విధంగా మొరాలిటీ, ఇది ఏ విధంగా మోరల్ కాదు అని డిబేట్ డిస్కషన్స్ చేసేదానికి రకరకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, రకరకాల వ్యూ పాయింట్స్ని తీసుకుంటారనమాట. సో మోరల్ స్కెప్టిసిజం అనేటటువంటిది ఇది మోరలా కాదా అని డినై చేయదు, రైట్? సో ఇది మోరల్ ట్రూతా, మోరల్ ఫ్యాక్టా లేదా అని చెప్పేటప్పటికీ రకరకాలైనటువంటి ఉంటాయి. కొంతమంది కొన్ని రీజన్స్ ఇస్తారు ఇవి మోరల్స్ అని. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ వాళ్ళ యొక్క సిటిజన్స్ని లేదా అతని రాజ్యంలో ఉండే ప్రజల్ని కాపాడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని కొంతమంది చెప్తారు. కొంతమంది లేదు, యుద్ధం వచ్చినప్పుడు మరి రాజు తన యొక్క కోటని వీటిని రక్షించడమే. అలా కొంతమంది రకరకాలైనటువంటి మోరల్ ట్రూత్స్, మోరల్ ఫ్యాక్ట్స్, డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉంటాయి. ఒకే వర్షన్ ఉండదు ఎప్పటికి కూడా, డిఫరెంట్ వర్షన్స్ ఉండొచ్చు. ఎప్పటికీ కూడా ఇదే కరెక్ట్ ఇదే కాదన్న అబ్జల్యూటిజం వద్దు, ఎంతో కొంత స్కెప్టిసిజం ఉండాలి, సంశయవాదము అంటాం. సో ఇది ఇంకొక ఫిలాసఫీ అన్నమాట. సింపుల్గా ఏం లేదండి, విలువలు లేదా నైతికత అనేది ఒకటేలాగా చూడట్లేదు. కొంతమంది మోరల్స్ని ఒక వ్యూ పాయింట్లోనూ, ఇంకొంతమంది ఇంకొక వ్యూ పాయింట్లోనూ ఇలా చూస్తున్నారు కాబట్టి సంశయవాదం అనేది ఉంటుంది అని చెప్పేసి, రైట్? సో ఇవాళ మరి మనం చూస్తున్న 16 పాయింట్స్ ఆర్ 16 పదాలు అర్థమైనాయా అండి? కాన్సెప్ట్స్ కాదు, మనం నేర్చుకుంటుంది సబ్జెక్ట్ మొత్తం కాదు, ఆ సబ్జెక్ట్లో ఉండే ఇంపార్టెంట్ పదాలని మనం నేర్చుకుంటున్నాం. వాటిని తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో చూడడం ద్వారా భాష మీద పట్టు చాలా మంచిదండి. సో ఇప్పుడు సంశయవాదం అన్న పదం ఎంత చక్కగా ఉంది. అసలు స్కెప్టిసిజం అనేటటువంటి దాన్ని మనం ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ వచ్చినా సరే సంశయవాదం అన్న పదానికి మీనింగ్ తెలిస్తే ఇంకెప్పటికీ ఆ పదం అసలు ఆ కాన్సెప్ట్ మర్చిపోము ఇంకా. సో అది మన మాతృభాషకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో 2 లాంగ్వేజెస్లో చదవడం మంచిదే నా దృష్టిలో. సో మీరు అటు తెలుగులో చదివినా ఇంగ్లీష్లో నేర్చుకోండి, ఇంగ్లీష్లో చదివిన వాళ్ళు తెలుగులో నేర్చుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది మరి వాళ్ళ మన మిషన్ భగీరథ అన్న సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఫస్ట్ వీడియో. మనకి ఎవ్రీడే 1 o'clockకి మన వీడియో అప్లోడ్ అవుతుందండి. దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆ లింక్ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని నోట్స్ చూసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.